మాస్ మేనియా స్టార్ట్ అయింది. బాలియాస్ డాకు మహారాజు మన టాలీవుడ్ జైలరు అండ్ విక్రమ్ అని గుండెల మీద చేసుకుని చెప్పుకోవచ్చా? ఇసుక తుఫాన్లో ఫైట్ గూస్ బంప్స్, కలెక్టర్ ప్యాలెస్ ఫైట్ పీక్స్ అండ్ బాలియాస్ పవర్ ప్యాక్ డ్యూయల్ రోల్ అరాచకం. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డాకు మహారాజ్ మూవీ విల్ గివ్ యూ ఎన్ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఇందులో ఉన్న హైస్ అండ్ లోస్, ఏం వర్క్ అయ్యాయి, ఏం వర్క్ అవ్వలేదు అదే డిస్కస్ చేద్దాం. డోంట్ మిస్ వాచ్ టిల్ ద ఎండ్ ఫర్ ద ఫుల్ వర్డిక్ట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. ఇక రివ్యూలోకి వెళ్తే, నానాజీ మదనపల్లి హిల్ స్టేషన్ లో ఒక ధనిక కుటుంబానికి చెందిన బాలికని కాపాడటానికి అపాయింట్ చేయబడతాడు. ఇదే సమయంలో సీతారాం మరియు అతని భార్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతంలో ఇరిగేషన్ ఇంజనీర్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో పవర్ఫుల్ ఠాకూర్ ఫ్యామిలీ మర్బుల్ మైనింగ్ వ్యాపారం చేస్తూ అక్కడి గ్రామస్తుల్ని నీటి కొరతతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. గ్రామస్తుల సమస్యలు తీర్చడానికి సీతారాం మహారాజు అవతారం ఎత్తి ఠాకూర్ కుటుంబానికి ఎదురెళ్తాడు. ఇక మిగతా కథ అంతా కూడా సీతారాం మరియు ఠాకూర్ కుటుంబాల మధ్య గొడవ అండ్ మహారాజు నానాజీగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ సమయంలో తెలుగు ప్రేక్షకులకి జైలర్ మరియు విక్రమ్ రేంజ్ లో ఒక సినిమాను అందించడమే మా లక్ష్యం అని నిర్మాత చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా మంది దీన్ని సాధారణంగా ప్రమోషనల్ స్టంట్ అని భావించారు, కానీ డాకు మహారాజ్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా జైలర్ మరియు విక్రమ్ రేంజ్ లో ఉంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. కథ కొత్తదేమి కాకపోయినా డీసెంట్ గా ఉంటుంది. మొదటి 10 నిమిషాలు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ తర్వాత సినిమా స్పీడ్ అందుకుని ప్రీ క్లైమాక్స్ వరకు చాలా స్పీడ్ గా వెళ్తుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం కొంచెం స్లో అయ్యి ఆ చంబల్ వ్యాలీ సీక్వెన్సెస్ లాంటి హై రేంజ్ ని నిలబెట్టలేకపోయింది. దర్శకుడు బాబీ కొల్లి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే స్టైలిష్ సినిమా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా ఆకట్టుకున్నప్పటికీ రైటింగ్ లో కొంచెం క్రియేటివిటీ మిస్ అయిందేమో అనిపిస్తుంది. చాలా సీన్స్ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇంటర్వల్ బ్లాక్ సీను, ఠాకూర్ ప్యాలెస్ సీను మరియు శాండ్ స్టోమ్ ఎపిసోడ్స్ తెలుగు ప్రేక్షకులకి మాస్ ఫీవర్ లో ముంచెత్తే విధంగా ఉంటాయి. బాలకృష్ణ మహారాజు మరియు నానాజీ పాత్రలో అద్దరగొట్టి నటనతో మెప్పిస్తారు. గతంలో కొంటే చాలా సెటిల్డ్ గా ఆయన పాత్రను డిజైన్ చేశారు. ఠాకూర్ గా బాబీ డియోలు స్టైలిష్ మరియు ఫైర్ గా కనిపించారు. ప్రజ్ఞదేశ్వాలు, శ్రద్ధా శ్రీనాథ్ చిన్న పాత్రలో ఉన్నా కూడా కథలో కీలక పాత్ర పోషించారు. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫర్ విజయ్ కన్నవ్ కెమెరా పనితనం టాప్ లెవెల్ లో ఉంది. అలాగే తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో హైలైట్. అఖండ లెగసీని కొనసాగిస్తూ బాలయ్య సినిమాకు ఆయన మరోసారి తన బెస్ట్ ఇచ్చారు. ఫైనల్లీ డాకు మహారాజ్ సినిమా మాస్ ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ మరియు రేసీ స్క్రీన్ ప్లే తో చాలా స్పెషల్ గా ఉంటుంది. స్టోరీలో కొంచెం రొటీన్ క్లైమాక్స్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ మరియు మాస్ ప్రేక్షకులకి పండగ లాంటిది. జనరల్ ఆడియన్స్ కి అయితే స్టైలిష్ విజువల్స్ అండ్ యాక్షన్ వల్ల ఒకసారి చూడొచ్చు. సో వాట్ డూ యూ థింక్? డిడ్ యూ వాచ్ డాకు మహారాజ్ మూవీ? Will it live up to your expectations? Drop your thoughts in the comments below. And don't forget to like, share and subscribe for more honest reviews like this. See you in next video. Dear subscribers, meeku na mudulu.